దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ శుభోదయం. ఈ ఉదయకాల వాగ్దానం, యెహోవా నీకు సమృద్ధిగా మేలు కలుగ చేయును. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 11వ వచనం. దేవుడు మనకు అనుగ్రహించిన అత్యధికమైన కృప, నేను మీకు మేలు చేసేదనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మేలు చేసేవాడు దేవుడు. మన జీవితంలో ఎన్నో రకాల అద్భుతమైన మేలును పొందుకున్నాం. మన జీవితంలో మేలు అనేది మర్చిపోకుండా ప్రభువును గ్రహించిన ప్రతి మేలును బట్టి సంతోషిస్తూ ప్రభువుని స్తుతిస్తూ కృతజ్ఞులమై ఉన్నప్పుడు అనేకమైన మేలులు ప్రభువు చేస్తారు. నేను నీకు ఏ మేలు చేయక ఉండను అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడిట్టి వాగ్దానం ద్వారా దీవించి